అందరికీ నమస్కారం. మీకే నేను చెప్పింది. అందరికీ నమస్కారం అన్న. మీరు తిరిగి మాట్లాడకపోతే నేను మాట్లాడాను. నాకు ఇది బలహీనత, అత్యంత బలమైన బలహీనత. ఇంకొకసారి మీ అందరికీ నమస్కారం. అందరికీ దాశరథి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా. థ్యాంక్ యూ అన్న. అవునా, లవ్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. అందరికీ ఈ వేదిక ఎవరు ఊహించని వేదిక. ఇది ఎవరు ఊహించని వేదిక అని ఎందుకు చెప్తానంటే, గతించిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. గతించిపోయిన వాళ్ళ గురించి గతించిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అతి గొప్ప సాహిత్యం రాసిన దాశరథి గారి గురించి ఈ తరంలో ఇంకా చాలా మంది తెలియదు. కానీ సీనన్న చేసే మంచి పని ఏంటి అంటే, ఎప్పుడైనా చరిత్ర మూలాల నుంచి విషయాలను పట్టుకొస్తాడు. అందుకే సీనన్న తెలంగాణకు దొరికిన అత్యంత గొప్ప వరం. సీనన్న పుంబావ సరస్వతి. ఇంత మేధావి, ఇంత ముందు చూపు గలవాడు, ఇంత చరిత్రను చదివినవాడు ఈ తరంలో అన్న తర్వాత ఇంకెవరు లేరు. ఈ పాటని చాలా మంది పాడుకొని ఉంటారు. కొందరు భావం అర్థమై పాడుకునే వాళ్ళు ఉంటారు, కొందరు బాణి బాగుండి పాడుకునే వాళ్ళు ఉంటారు, కొందరు పాట నచ్చి పాడుకునే వాళ్ళు ఉంటారు. ఇది ఇప్పుడున్న ఈ జనరేషన్ కవులలో కూడా ఇట్లాంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ సీనన్న ఏదైనా పాటను పట్టుకున్నాడంటే దాన్ని చివరి కంట తీసుకుపోతాడు. నాగేటి చాలల్ల నా తెలంగాణ అనే నందిని సిద్ధారెడ్డి గారి రచనని నేను 1000 సార్లు వినున్నట్టయితే, ఒకవేళ మీరు కూడా ఒక 1000 సార్లు వినున్నట్టయితే, దాంట్లో 900 సార్లు మనం సీనన్న దగ్గరనే వింటాం. సీనన్న నోటి నుంచే వింటాం. సీనన్న ఏ పాటను కూడా చేసుకున్నాడు అంటే దాంట్లో ఒక నది లాంటి స్వభావం, ఒక సముద్ర గర్భం అంతటి విషయం, ఈ భూమి అంతటి గొప్ప తత్వం ఉంటే దాన్ని ఎంచుకుంటాడు. సీనన్న ఎక్కువ పాటలు కూడా వాడు వేదికల మీద. అవకాశం ఎప్పుడు సీనన్న చేతుల్లోనే ఉంటుంది. కానీ చాలా అద్భుతమైన విషయాలని, చాలా పరిపక్వతతో కూడుకున్న విషయాలని చెప్తాడు. ఈ పాటని ఎంచుకొని దీంట్లో ఏదో ఒక చిన్న వర్డ్ చేంజ్ చేసినట్టున్న పాటలు ఎక్కడో ఒక దగ్గర నేను ఈ ప్రవాహంలో బట్టి మర్చిపోయాను. కానీ బలికాని పవిత్రులు ఎందరో ఒక పదం మార్చిండు. తర్వాత ఇంకేదో ఒక దగ్గర కూడా ఒక మాట అనిపించింది అన్న. ఏదో బాల్యం గురించి అనేది వస్తుంది, అక్కడ కూడా ఏదో ఒక వర్డ్ ఎస్ 2 మాటలు మార్చింది దీంట్లో. ఈ 2 మాటల్ని మార్చడంలో కూడా రాబోయే తరానికి ఇంకో సీనన్న ఎక్కడో తయారవుతారు. కాబట్టి ఆ సీనన్నకు కూడా ఆ ఆలోచన తాకొద్దు. అని ఎంత గొప్పగా ఆలోచించిన సీనన్న గట్టిగా చప్పట్లు ఉండాలి. సీనన్న లాంటి మేధావి, సీనన్న లాంటి సాహిత్య సృష్టి చేయగలవాడు. సీనన్న లాగా ఒకవేళ వచ్చినప్పటికీ కూడా, బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ కూడా, అది దాంట్లో ఏముంది, దాంట్లో ఏ అక్షర దోషాలు ఉన్నాయి, దాంట్లో ఏ పద దోషాలు ఉన్నాయి, ఎక్కడ భావదోషం ఉన్నది, ఎక్కడ భాషా దోషం ఉన్నది, ఇది పసిగట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేసి దానికి ఏం కావాలో దాన్ని చెప్పగలిగే వాళ్ళు మన తెలంగాణలో అంటే లేరు నాకు తెలిసి. సీనన్న ఇదే హాల్లో మీరు ఒక మాట చెప్పారు, గుర్తుందన్న? హరీష్ అన్న మీరు నేను కూర్చున్నప్పుడు ఒక పాటలు వింటున్నప్పుడు ఒక మాట చెప్పిండన్న. ఎంత బాగా ఆలోచిస్తారు సీనన్న అంటే, చాలా మందికి ఎందుకు మీ మేధా సంపత్తిని పట్టుకోలేరు అన్న. వాడు పాట పట్టుకొని వచ్చిందనుకో, సీనన్న ఏమైనా తప్పులు పడితేనేమో అని భయపడతారు. కానీ ఇక్కడికి వస్తే మన జ్ఞానం ఇంకా చాలా విస్తృతంగా పెంపొందుతుందని ఎవరికి అనిపించదు. భయపడతారు రావడానికి. చాలా మంది దగ్గర వింటూ ఉంటారు. కానీ సీనన్న దగ్గర చాలా మంచిగా ఉండి జ్ఞానం నేర్చుకున్న వాళ్ళలో మావాడు లేడు, సాయిచంద్. ఎక్కువ కాలం సీనన్నతో ట్రావెల్ అయింది. సీనన్న ఎక్కువ కాలం సలహాలు, సూచనలు, చెప్పిన మాటల్ని విన్నవాడు. సాయిచంద్ ఒకడు లేడు. కానీ ఇప్పుడు దీంట్లో ఉన్న దాంట్లో అన్న దగ్గర ఉండి నేను పాట వింటున్నప్పుడు ఎవరితో చేయించినప్పా, చాలా పెద్ద మ్యూజిక్ కంపోజర్కి ఇచ్చిన పాట
నేను 2 సార్లు చూసిన. నేను వచ్చాను అక్క దగ్గర ఇక్కడ వచ్చి నిలబడ్డా, చూస్తాను, మంచిగా అనిపించింది పాట. దానికి నేపథ్య సంగీతం సమకూర్చిన మల్లికన్న. మనకి మన పార్టీలో బాగా ప్రాచుర్యం పొందిన పాట, కేసీఆర్ గారి మీద వచ్చిన చాలా పాటల లోపలికి వెళ్ళా ఉత్తమమైన పాటల్లో ముందు నిలబడే పాట ఈ మల్లికన్నే దానికి నేపథ్య సంగీతం చేసింది. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం, నేల మీద జారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తి వాణిని విశ్వమంతా చాటిన విధాత నీకు వందనం. ఆ పాట కూడా ఇదే హాల్లో ఈయన సంగీత దర్శకత్వంలో ఇదే పూర్ణ దర్శకత్వంలో ఇక్కడనే రిలీజ్ చేసిన ఆ పాటని. అట్లాంటిది ఈ పాటకి సీనన్న ఎంత జాగ్రత్త పడి పాటని అద్భుతంగా తీర్చిదిద్దినో, నువ్వు కూడా మల్లికన్నా నీ సంగీతం అంతే చాలా శక్తివంతంగా అందించినావు. కానీ నువ్వు చేసినావు అనుకోలేదు, నేను చాలా ఎక్స్ట్రాడనరీగా చేసినావు అన్న. ఆ తర్వాత ఆ పాటలో ఎంత లాలిత్యం ఉన్నదో, ఆ పాటలో ఎంత గొప్ప గొప్ప విషయం ఉన్నదో, ఎంత సునిశ్చితమైన మాటలు ఉన్నాయో, ఎంత భయంకరమైన తీర్మానాలు ఉన్నాయో, అంత గొప్ప పాటని తమ్ముడు పూర్ణచంద్ర కూడా చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసిండు. మంచి పిల్లల్ని చూస్ చేసి, మంచి కాస్ట్యూమ్స్ చేసి, ఎక్కడ మనకు కొంచెం కూడా చూస్తున్నప్పుడు ఎక్కడ సీనన్న కంఠానికి ఆ సాహిత్యానికి దృశ్యం కూడా చాలా అద్భుతంగా తోడైంది. పూర్ణ తెలంగాణ ఆత్మను పట్టుకోవడంలో దృశ్యీకరించడంలో ఎప్పుడు మంచి సిద్ధాస్తుగా స్థిరపడ్డాడు తెలంగాణలో. చాలా పాటలు చేసిన తమ్ముడు, పాట చాలా బాగా చేసిన ఈ పాటని. ఆ పాటకి ఎంత గొప్పతనం ఉందో, ఎంత గొప్ప స్థానం ఉందో, నీ దృశ్యానికి కూడా అంత మంచి గౌరవంగా అంత బాగా చేసిన తమ్ముడు. ఆ తర్వాత సీనన్న గురించి ఎవరికి తెలియని ఇంకో విషయం చెప్తానండి మీకు. సీనన్న అద్భుతమైన కవిగా, గాయకునిగా, ఒక వాగ్గేయకారునిగా, ఒక నాయకునిగా కూడా తెలుసు మనందరికీ. కానీ అన్న చాలా అద్భుతమైన మంచి నటుడు. ఆయన ఏ సినిమా మిస్ అయిపోయిందంటే మా కాంబినేషన్లో నేను కూడా మిస్ అయిపోయాను మా అన్న చనిపోవడం వల్ల. మనం ఈ మధ్య చూసిన నాని సినిమా, దసరా సినిమాలో అన్న క్యారెక్టర్ చేసేది ఉండే, తీసుకొచ్చి అన్న కల్పించడం. అన్న కూడా నటించాలి, తెలంగాణ బేస్ ఏదైనా ఉంటే మంచి ఉంటే చేయాలనే కోరిక బాగుండే. కానీ సార్ చేత, బాధ్యతల చేత అన్న నటనకు దూరమైన ఈరోజు ఈ స్క్రీన్ మీద అన్నను చూస్తా అంటే చాలు అనిపించింది. అన్న మనసులో ఏదో ఎప్పుడైనా మంచి చేస్తే బాగుండు, నటిస్తే బాగుండు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ పాటకైనా చేయడం వల్ల నాకు అది ఒక సినిమాని చూసినంత చాలా సంతోషంగా అనిపించింది. అన్న మీ మనసులో ఉన్న ఇన్నర్ ఫీలింగ్ ఎక్కడో ఒక దగ్గర ఈ పాట చేత ఫుల్ఫిల్ అయిపోయిందనే ఫీలింగ్ కలిగింది. ఈ వేదికని, ఈ పాటని ఇంత బాగా సమకూర్చి ఇక్కడ అందరినీ కూర్చి, ఎప్పటి నుంచి సమాజంలో కేసీఆర్ అనే ఈ 3 అక్షరాలు, కోరెడ్డి వెంకన్న, ఓ అందశ్రీ గారు, ఓ జయరాజ్ గారిని, ఓ నందిని సిద్ధారెడ్డి సార్ని, ఒక దేశపతి సీనన్నని, ఒక రసమై బాలకృష్ణని, ఒక గూడ అంజన్న గారిని, వీళ్ళందరినీ మాకంటే ముందు తరం పెద్ద కవులందరినీ నేను సార్ దగ్గర చూసినప్పుడు ఒక పండుగలాగా అనిపించింది మాకు. సార్ తర్వాత మేము ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్నాం కదా, సార్ మాకు అందడు కదా, మాకు ఎవరుంటారు మమ్మల్ని దగ్గర తీసే వాళ్ళు ఉంటారా, సార్ మా స్థాయి అందకుండా అయిపోతుంది, మేము సార్ దగ్గర పోలేమనే ఫీలింగ్ ఉండేది. సార్ దగ్గర వాళ్ళందరినీ చూసినప్పుడు ఎట్లుండే అంటే, సార్ ఒక చైర్ వేసుకొని అక్కడ కూర్చుంటే ఆయనకు కుడి ఎడమల తెలంగాణలో ఉన్న కవులందరూ, గాయకులంతా సార్ దగ్గరనే ఉండేది తెలంగాణ ఉద్యమ కాలంలో. ఏ వాళ్ళది అంతా అవధానం నడిచినట్టు నడుస్తూ ఉండేది. సారు పుచ్చకుండా కూర్చుని అన్ని విషయాలు చెప్తా ఉండేది. అప్పుడు అనిపించేది మాకు కూడా, మేము సాధారణ పోలేం కానీ మాకు ఎవరు ఉంటారా అని ఆలోచించేది. ఎవరైనా ఉంటారంటే ఎవరు కనవలే. కానీ కొద్ది రోజుల తర్వాత అమెరికాలో అద్భుతమైన జీవితాన్ని వదిలేసి మాతృభూమి కోసం, స్వాతంత్ర్యం కోసం, విముక్తి కోసం యుద్ధం చేయాలి, పోరాడాలని ఇక్కడికి వచ్చి రాగానే సంస్కృతిని సాంప్రదాయాలను, మన తెలంగాణ ఆత్మను పట్టుకొని జాగృతి అని ఒక వేదిక పెట్టి ఈ అక్క చూడండి, ఎంత యాదృచ్ఛికం చూడండి. ఈ అక్క పేరు కవిత. ఈ అక్క పేరు చెప్పాలి మీరు అంత గట్టిగా కాదు, కవిత ఫస్ట్, కవిత తర్వాతనే కవితక్క అయింది.
ఫస్ట్ కవిత, మనం తా తీసేద్దాం. గట్టిగా చెప్పండి. సార్థకం చేసుకొని తెలంగాణలో ఉన్న అటు పెద్దవాళ్ళతో పాటు మా జనరేషన్ వాళ్ళతో పాటు మా తర్వాత వస్తున్న పిల్లలతో పాటు ఒక వేదికను సమకూర్చి ఒక వేదికను ఏర్పాటు చేసి ఒక చెట్టులాగా ఏర్పడ్డది అక్క. ఒక నీడ వంటి మాట్లాడి ఎట్లా బట్టి నేను చెప్తాను నాన్న, నాకు ఒక 2 నిమిషాలు పర్వాలేదు టైం అన్న. మీరు మధ్యలో ఇట్లా అంటే నేను తప్పు చేసినట్టు భావిస్తాను, అందుకే అడుగుతున్నా. మీకు ఎవరికి తెలియదు అన్న, అంటే ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉండి చెప్పుకుంటే గొప్పలు చెప్పినట్టయితే అని ఎప్పుడు కవితకున్న వేదిక దగ్గర పోయి చెప్పకపోయేది. నా కవిత కంటే బాగా ఇష్టం. నాకు 2 అక్కలు, ఈ అక్క ఇష్టం, ఇంకొక అక్క భవానీ అక్క అని ఉంటుంది, ఆమె కూడా చాలా ఇష్టం. కానీ ఈ అక్కది అగ్రస్థానం నా తోడబుట్టి 2 అక్కల కంటే ఎక్కువ. చెప్పుకుంటే ఏమైపోతుంది అంటే ఆమె ప్రభుత్వంలో ఉన్నది, అధికారంలో ఉన్నది, వీళ్ళు భజన చేస్తారు అని అంటారు. కానీ ఖచ్చితంగా మాట్లాడితే భజన చేయాల్సి వస్తే కవిత గురించి భజన కూడా చేస్తుంది, తప్పేం లేదు. ఇది ఎందుకు చెప్తానంటే నేను మీకు చెప్తాను. మన తెలంగాణ సమాజం నుంచి ఉద్యమకాలం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన పాట మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఒక అద్భుతమైన పాట, ఒక పాటగాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఆ పాటగాడు ఇప్పుడు చాలా మంది గుర్తుండకపోవచ్చు. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. తెలుసా ఈ పాట? భిక్షపతి, దేవరకొండ భిక్షపతి అనేటైనా. మేము అందరం అక్కపక్కన ఉన్నాం, అందరం ఉన్నాం అక్క దగ్గరనే. నేనున్నా, సాయి చంద్ ఉన్నాడు, గోదావరి సీనన్న ఉన్నాడు, అభినయ సీనన్న ఉన్నాడు. అసలు తెలంగాణలో ఉన్న కవులందరం అక్క దగ్గరనే ఉన్నాం. కానీ కవితక దృష్టి ఎంత పెద్దది అంటే, ఎంత విశాలమైందంటే, మేమందరం ఇక్కడ ఉండి ఇక్కడ లేను ఎవరు అని వెతుకోడానికి ఫోన్ చేసేది. ఫోన్ చేసి భిక్షపతన నీ పాట వినాలి రా అన్న, నువ్వు ఇక్కడ హైదరాబాద్కు రా అన్న, ఈడి షిఫ్ట్ రా అన్న అని చాలాసార్లు మాట్లాడేది. కానీ ఆయన ఈడికి వచ్చి అక్క దగ్గర కూర్చొని వేదికల కట్టెడ్ అయ్యి తిరిగి మళ్ళా ఆయన మార్కోటకి వెళ్ళిపోయింది. మార్కోట అంటే దాశరథి గారు పుట్టిన ఆ ఊరికి వెళ్ళిపోయింది. మళ్ళా ఆయన అనుకోకుండా సిక్ అయ్యాడు. ఆయన సిక్ అయినప్పుడు ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వాళ్ళ ఇంటికి వచ్చి. కానీ ఆయన సిక్ అయినప్పటి నుంచి, ఆయన సిక్ అయిందని తెలిసినప్పటి నుంచి ఆయన కట్టె కాలిపోయేంత వరదాకా ఈ కవితకనే అక్కయ్య, ఈ కవితకై వెంబడి నిలబడి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేసింది. ఆ సాయం చేస్తున్న ప్రతి కారణంలో నేను ఉన్నాను. ఎందుకంటే నాకు పెళ్లి చేసిందే దేవరకొండ భిక్షపతి. నాకు చాలా మంచి మిత్రుడు, నన్ను బావ అని పిలుస్తుండే ఆయన. ఇట్లా కవితక ఆయనకు ఏ విధంగానైతే సహాయం చేసిందో అట్లా తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి కవి కవితక్క దృష్టికి వచ్చిన ప్రతి కవి ఇంటికి కవితక్క సహాయం పోయింది, కవితక్క సేవ పోయింది, కవితక్క ప్రేమ పోయింది, కవితక్క ఆదరణలో అన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇంత మంచి అక్క ఉన్నది కాబట్టే ఈ అక్క గొప్ప గుణాన్ని చూసిన తర్వాత నేను ఒకరోజు అక్క వరంగల్లో బతుకమ్మ ఆడుతూ ఉంటే ఒక సీన్ చూసిన. విజయ్ భాస్కర్ గారు ఒక వడ్డపల్లి చెరువు దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కని తీసుకొచ్చినప్పుడు కవితక్క బతుకమ్మల చుట్టూ అందరు తిరగాలడ. దేని చుట్టూ? బతుకమ్మల చుట్టూ అందరు తిరగాలి. ఈ బతుకమ్మలు ఎత్తుకొని కవితక్క చుట్టూ తిరుగుతారు అందరు. ఆ సీను నేను చూసినాక నాకు అనిపించింది, ఎన్ని రోజులకైనా ఎప్పటికైనా ఈ దృశ్యాన్ని కవిత్వీకరించి దాన్ని అద్భుతమైన బాణి కట్టి అక్కడికి ఎప్పటికైనా అంకితం ఇవ్వాలి అనుకున్నా. అట్లా అనుకున్నప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు ఒక 5-6 ఏళ్ళు ప్రయత్నం చేయంగా ఒక్క దగ్గర దొరికింది. కాకపోతే దాంట్లో ఉన్న మ్యాచ్కి ఏంటంటే మీరంతా బీట్ బాగుండో, వాయిస్ బాగుండో, దృశ్యం బాగుండో, సాహిత్యం విన్నా ఉంటే బతుకమ్మ అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దాంట్లో ఉన్నది బతుకమ్మతో పాటు కవితమ్మ కూడా ఉన్నది అని చాలా మంది తెలియదు. నేను రాసినాను,
ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చెలికట్టెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పూల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిని, కనిపించుకుందే సెలక పూల సీతకొక చిలక, మట్టి పూల పరిమళాల పాటల పల్లవులు కట్టి, కనిపించుకుందే సెలక పూల సీతకొక చిలక. ఏమన్నది చెప్పండి? ఇదే పాటకున్న అద్భుతమైన మర్మం ఇదే. రాకపోతే మనల్ని ఏం చెప్పినా, ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చెలికెత్తలే అని రాసిన. బతుకమ్మ చుట్టూ పూలెందుకుంటే చెలికెత్తలే? పూలని కలిస్తేనే బతుకమ్మ కదా. కవితమ్మ చుట్టే పూలన్నీ చెలికెత్తలే ఇంట్లో పడ్డాయి అని చెప్పిన ఆ రోజు. నేను ఆ రోజు వడ్డపిల్లలు విషయాన్ని ఈ పాటలో కవిత్వీకరించిన. ఇది ఎందుకు చెప్తాను అంటే, నేను చాలాసార్లు చెప్పాలన్నా ఉండేది కానీ ప్రభుత్వంలో నాకు అప్పుడు అనిపించింది, అంటే చేసింది చెప్పుకోవాలంటే కూడా సందర్భం రావాలేమో అనిపించింది. కవితక్క మామూలుగా చేయలేదు. ఎక్కడి నుంచి అన్నా నేను సురేష్ గోపిలి అనే తమ్ముడు ఎక్కడో ఒక చిన్న దగ్గర మేము చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తాను అని తెలుసుకొని జనార్దనానికి ఖమ్మంకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ ద్వారా మమ్మల్ని పిలిపించి రాత్రికి రాత్రి మేము కంపోజ్ చేసి పెట్టుకున్న మా ఇద్దరి పాటలను చూసి, మీకు ఏం చేయాలి సోదరా, నేను ఇవే అక్క మీరు అన్న, నాకు ఇంగ్లీష్ భాష సరిగా రాదు, ఆ రోజు మీరు అన్న మాట నాకు ఇంకా గుర్తున్నది, ఇదేం తమ్ముడు ఇంకా దీనికి ఏం చేయాలన్నారు. అక్క ఇది గుర్తా రఫ్ అక్క అంటే, రఫ్ కట్టే టూ మచ్ ఉన్న తమ్ముడు, ఇంకా దీనికి ఏం చేయాలన్నది. రఫ్ కట్టే టూ మచ్ ఉన్నది, ఇంకా దీనికి ఏం చేయాలి అన్నది. చేయాల్సింది ఉందా అక్క అని చెప్పినాం. ఏం పాట తెలుసా అది? ఆ పాటని ఉస్మానియా యూనివర్సిటీలో 60 మంది విద్యార్థులు అరెస్ట్ అవ్వడం వల్ల వాళ్ళకు బెయిల్స్ తీయడం కోసం, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం కవితక్క అటువైపు వెచ్చించడం వల్ల ఆ పాటల్ని మేము మాకున్న ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక, అక్క మేము దీన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్తే, ఇవ్వండి తమ్ముడు అని చెప్పింది. అది ఎవరికి ఇచ్చినంటే ఆ పాట V6 ఛానల్కి ఇచ్చిన. ఈరోజు V6 ఛానల్ నిలబడ్డ పాట కూడా ఈ కవితకు పంపించిన పాటనే. ఈ కవితకు ఇచ్చిన ప్రోత్సాహమే అది కూడా. ఆ పాట ఇది మీకు ఎవరికి తెలియని పాట. నేను అప్పుడు ఆ పాట చేస్తే అందరిది రెహమాన్ స్టైల్లో ఉంది, ఇది తెలంగాణ పాట ఎందుకు అవుతుంది అన్నారు. ఇది రెహమాన్ స్టైల్లో ఉంది, ఇది తెలంగాణ పాట ఎందుకు అవుతుంది అన్నారు. అన్నప్పుడు నేను అందరి దగ్గర తిరిగి విసిగిపోయిన తర్వాత న్యూస్ లో, అప్పుడు రాజ్ న్యూస్ ఉండే, రాజ్ న్యూస్ లో ఒక CD ఇచ్చిన. ఆ CD జనార్దన్ అక్కడికి పిలిపించి మాట్లాడేటప్పుడు మాకు ఇంత సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ చేసినప్పుడు ఆ పాటను తీసుకెళ్ళి నేను ఇస్తున్నా అంటే కూడా అక్కడ నన్ను ఒక్క మాట అనకుండా, ఇచ్చే తమ్ముడు నీకు ఉపయోగపడుతుంది కదా కానిచ్చేయని చెప్పింది. అదే పాట జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన, కంటి పాపల్లోన మా ఇంటి పీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి, దిరనన దిరనన దిరన దిరనన 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 దిరనన. విన్నారే పాట? V6 ఛానల్ ఉదయం నిద్రలేస్తే వాళ్ళు నిద్రపోయినా పోకపోయినా ఆ ఛానల్లో ఈ పాట తిరుగుతూనే ఉండేది. ఆ ఛానల్ నిలబడ్డది ఈ పాటతోనే. ఆ పాటకు బీజం వచ్చింది, దాన్ని నిలబెట్టింది కవితక్కనే. అక్కడ మేము ఆ పాట వేసుకుంటే తిరిగినప్పుడు ఇది మన పాట కాదు అని అన్న వాళ్ళందరూ దాని తర్వాత బతుకమ్మ గురించే పాటలు రాసుకుంటారు. బతుకమ్మ పాట రాయని ఛానల్ లేదు, కవి లేడు, గాయకుడు లేడు. తెలంగాణ అంతా బిజీ అయిపోయింది నిజంగానే. అది ఇక్కడి నుంచి ఎక్కడ దాకా పోయిందంటే ప్రపంచ నలుమూలలు పోయింది. పోయినప్పుడు రాసిన మళ్ళా పాట రాసిన, తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. ఎక్కడుండే బతుకమ్మ? ఇక్కడ గుర్తు పెట్టుకోండి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు పరిపాలించినటువంటి టీడీపీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణలో బతుకమ్మ అనేదాన్ని ఏ రోజు గౌరవించలేదు. మీ అందరికీ ఇది నిజం అనడానికి కూడా నేను ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైనా దసరాకి ఎన్ని రోజులు సెలవులు వచ్చేది మనకి? నువ్వు ఇప్పుడు చెప్తాను భయ్య, దసరాకి ఎన్ని రోజులు వచ్చేది మనకి? 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండపోయేది. కానీ 3 రోజులా పెద్ద రాజేషన్ 3 రోజులు చెప్తాను. నిజమే కదా 3 రోజులు. కానీ మన గవర్నమెంట్ వచ్చినాక
అంటే మన పండుగని, మన విశ్వాసాల్ని, మన నమ్మకాల్ని, మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఎవరు గౌరవించలేదు. మనం వచ్చిన తర్వాతనే గౌరవించుకున్నాం. ఈ అక్క వచ్చిన తర్వాత చాలా మంది బతుకమ్మ దగ్గరికి వచ్చేసరికి వివిధ రకాల బతుకమ్మలు తయారైపోయినాయి. ఆ బతుకమ్మలు ఏటేటు అందరూ కవితకి ఏం చేసింది దొరల కుటుంబం నుంచి వచ్చింది అని అన్నారు. దొరల కుటుంబం నుంచి వస్తే కవితక్క ఒక్క ఆమెని బతుకమ్మ ఆడుకోలే కదా. ఏం చేసింది? కులాలని, అంటరానితనాన్ని, వర్గ భేదాల్ని అన్నింటిని చెరిపేసి, అన్నింటిని తుడిపేసి, రండి అందరం కలిసి ఆడుకుందాం, ఇది అందరి పండుగ, ఇది ప్రకృతి పండుగ, ఇది రైతుల పండుగ, ఇది మన ఆత్మ పండుగ, మనం దూరంగా ఉండడం ఏంటి అని కవితక్క అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి బతుకమ్మ 10 మంది ఆడుకునే దగ్గర నుంచి 10,000 మంది ఆడుకునే దగ్గరికి, 10,000 మంది నుంచి 1,00,000 మంది ఆడుకునే దగ్గరికి, 1,00,000 దగ్గర నుంచి 1,00,00,000 మంది ఆడుకునే కాడికి తీసుకొచ్చింది. ఎంత గొప్ప విషయం! ఒక్కతే బిడ్డ కదా, ఒక్కకి అక్క ఒక్కతే కదా, ఈమె ఒక్కతే కదా చేసింది ఇంత కృషి. బతుకమ్మలు ఎవరైనా పట్టించుకున్నారా? ఏ మంత్రి అయినా పట్టించుకున్నారా? స్త్రీ మంత్రి, మహిళా మంత్రులు లేకుండా మనకు ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరైనా గుర్తించిందా? ఈ అక్క గుర్తించి ఈ భూమి మీద ఎంత పరిమళభరితంగా బతుకమ్మ ఆడించిందో ప్రపంచ దేశాల్లో కూడా జాగృతిని స్థాపించి, జాగృతి వారియర్స్ అక్కడ పెట్టి, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, స్వభావం కలిసిన వాళ్ళందరినీ అక్కడ కూడగట్టి, వాసన రాని అల్లిపురను కూడా పెట్టి ఆడించింది అక్క బతుకమ్మ. ఏం చెప్పింది కవితక్క? అద్భుతమైన కవిత్వం రచించింది బతుకమ్మ మీద. ఏమని? పువ్వై పుడితే అది బతుకమ్మకు అర్హత కలిగింది అని చెప్పింది. ఎంత గొప్ప స్టేట్మెంట్ తెలుసా ఇది? నేను ఈ పాట రాసినప్పుడు చాలా మంది అన్నారు నన్ను, దాన్ని నేను రాసిన పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా, గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా, కంటి చూపులనే కంది పువ్వులనే కంటి పాపలుగా, సీత జడపూలే నీలో సిగ్గులుగా అని రాసినప్పుడు పత్తి పూలు వాడతారా, కంది పూలు వాడతారా అని అడిగినాను. నన్ను అక్క అమెరికా పంపించినప్పుడు అమెరికాలో లిల్లీ పూలు కూడా వాడిరా అన్నాయన. తెలుసుకోండి, కవితక్క ఏం తీర్మానం చేసింది అంటే పువ్వై పుడితే బతుకమ్మ పూజకు అర్హత కలిగినట్టే అని చెప్పింది. ఇంత మంచి తల్లి, ఇంత మంచి చెల్లె, ఇంత మంచి సోదరి, ఇంత మంచి ఉద్యమ నాయకురాలు, ఇంత మంచి రాజకీయ నాయకురాలు ఇంకెవరుంటారన్నా? ఆమె పుట్టుక లోపల ఇంత మూలం ఉంది కాబట్టి, ఆమె ఆత్మ లోపల తెలంగాణ మీద ఇంత కృషి చేసే గుణం ఉంది కాబట్టి, ప్రేమించే తత్వం ఉంది కాబట్టి, ఈ రోజు లేని దాశరథి గారిని గుర్తుకు చేసి ఆయన వారసత్వాన్ని, ఆయన కవిత్వాన్ని వారసత్వంగా మళ్ళీ ఒక మంచి మేధావి చేతిలో పెట్టి దీన్ని నిర్మాణం చేయించి జాగృతి ద్వారా మనందరికి అందించి ఇంకో తరానికి కూడా దాశరథి గారిని పరిచయం చేసింది. కవులుగా మీరు సమాజం కోసం ఆలోచిస్తే, ఒక కళాకారుని కూడా మీరు సమాజం పట్ల కట్టుబడి ఉంటే మీకోసం ఇట్లాంటి కవితలు చాలా పుట్టుకొస్తారు అని ఇలా సందేశం ఇచ్చినాక లాస్ట్ మీకు ఒక మాట చెప్తానని, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు. ఎవరు? సౌండ్ లేదు చెప్పాలి, ఇది ఎవరన్నారు? అక్కడ లాస్ట్ గుండెలు కూడా చెప్పాలన్నా. అదే సౌండ్ లేదు, మనకు మర్చిపోయిన అయ్యింది. మనం మళ్ళా ఉద్యమంలో ఉన్నాం, గుర్తుపెట్టుకొని మళ్ళా వాళ్ళనే ఉన్నాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది ఎవరు? రతనాల వీణ మీద రక్తములుకుతున్నది, ఈ రాజ్య హింసలు చూడగా రక్తమంతా మరుగుతున్నది, తెచ్చిన తెలంగాణ తెర్లైతున్నది, కాంగ్రెస్ పరిపాలన తల్లిని తాకట్టు పెడుతున్నది. హెచ్సియూలో జరిగిన దాడి చూసిన తర్వాత బాధ అనిపించి వీడికి వస్తా ఉంటే అంత గొప్ప కవి సభకు పోతాను. ఈ సభలో నేనేం పెద్దగా మాట్లాడగలిగేంత శక్తి ఉన్నవాడిని కాదు, ఈ సభలో ఏం చేయగలిగినంత గొప్పని కాదు, కానీ అంత గొప్ప కవి సభకు పోయినప్పుడు ఆయన ఈ తెలంగాణ ఎట్లుండాలని ఆశించిండు, ప్రస్తుత తెలంగాణ ఎట్లున్నది అని దారిలో వస్తా ఉంటే ఆలోచిస్తే నాకు హెచ్సియూలో జరిగిన సంఘటన, ఈరోజు జింకను కుక్కలు కూరికినాయి. వినడానికి ఇది చాలా చిన్నగా ఉండొచ్చు కానీ చాలా పెద్ద విషయం. హైదరాబాద్లో జింకలు ఉంటాయని అనుకున్నారా? 100 జింకలు
నెమళ్ళు, కుందేళ్ళు ఎంత బాధ అనిపించిందంటే మనుషుల్ని కొంత చెరబట్టినా పర్వాలేదు కానీ మూగ జీవుల్ని కూడా కాంగ్రెస్ పరిపాలన చెరబడుతుంది. దీనికి మందు పెట్టడం అనేది మనమే ఆలోచించాలి, మనమే ముందు నడవాలి, మనమే యుద్ధం చేయాలి. నేను తెలియజేస్తూ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించిన సభా అధ్యక్షులు నవీనాచార్య అన్న గారికి, మా అక్క కవితక్కకు, దేశపతి సీనన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేదమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, చిప్పి పూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అన్నట్లు తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ఒక కొండ గుర్తు అయితే ఆ బతుకమ్మ పునరుజ్జీవనంలో కవితక్క పాత్రను మీకు చెప్పుడు మర్చిపోయాను. నేను ఇందాక ఏం చెప్పినా అంటే రెహమాన్ పాట అన్నారు మమ్మల్ని అందరు. ఆఖరికి కవితక్క ఒక పండుగ మీద ఇంత కృషి చేస్తుంది అని తెలిసి ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మనకు పాట చేసినప్పుడు మనం ఎందుకు తిరస్కరిస్తున్నామే? ఏఆర్ రెహమాన్ గేట్ టచ్ అవుతారు వెళ్ళి ఇప్పుడు విమర్శ చేస్తారు, టచ్ అయితే చేయండి. అంతకంటే కవితక్క మన ఇంట్లో పుట్టిన బతుకమ్మని ప్రపంచ విజేత దగ్గర పట్టుకుని పాట చేయించింది. వీరైతే మీరు ప్రపంచం కూడా అంతరిక్షంలో ఉన్న దగ్గర చేయించి పట్టుకురాది. వీఆర్ వెరీ హ్యాపీ, మేము సంతోషపడుతుంది. దానికి ఏమనుకో కానీ చేసిన దాని గురించి మనం ఆయన మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. ఇది చెప్పాలనుకున్న మాటల మధ్యలో నేను మర్చిపోయినా. ఎవరైనా ఆమె చేసింది ఏంది, ఎక్కడో ఊర్లో పుట్టిన బతుకమ్మని ప్రపంచ నలుగురులకు ఎత్తుకపోయింది. ఇంకేదైనా చేస్తే మీరు అన్న ఈ మీడియా ద్వారా చూసి అన్నలకే చెప్తున్న వాళ్ళకి, వాళ్ళు మొబైల్లో పెట్టుకొని చాలా ప్రశాంతంగా చూస్తారు. నా మీద కూడా కొంచెం ప్రేమతో పాటు కసి కూడా పెంచుకోండి. కానీ మేము మా చేతిలో ఉన్నది మేము తెలంగాణ కోసం చేయగలిగింది చేసినాం. మీరు కూడా చేస్తే అంతకంటే అద్భుతంగా చేయండి కవిత కంటే బాగా. థ్యాంక్ యూ. మా దగ్గర చుట్టాల ఫంక్షన్ లో గొడవ అయితే మా బాబాయ్ ఒక ఆయన అన్నాడు, ఇంట్లో సరిగ్గా తినలేదా మంది ఫంక్షన్లో వచ్చి గొడవ చేస్తాడు. తెలంగాణ కానీ తెలంగాణ వాదానికి కానీ పైసా కాంట్రిబ్యూట్ చేయని విధవలే దాని గురించి కాంట్రిబ్యూషన్ తక్కువ చేసి మాట్లాడుతారన్న సంగతి మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఇలాంటి కథానాయకులు ఆచరణకి సముద్ర గర్భాన్ని వాడిగా వేడిగా ఒక లావాలా మన మీద వెదజల్లినటువంటి అన్న దేశపతి సీనలను మాట్లాడవలసిందిగా